ఒక కంటెంట్ యూట్యూబ్‌కు ఎలా క్రియేట్ చేయాలి? ఎలా చెప్పాలి? కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాం, లేదా గోవా వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, బాంబే వెళ్తాం. వెళ్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని వీడియోలో షూట్ చేస్తాం. షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నది మాత్రమే మనం షూట్ చేస్తాము, చేయగలం. కానీ అక్కడ లేనిది మనం కెమెరాలో షూట్ చేయగలమా? చేయలేము కదా! అక్కడ ఎలా ఉందో అది మన ఆడియన్స్‌కి చూపిస్తాము. అందుకోసమే షూట్ చేస్తాం తప్ప, మనం ఎలాంటి మార్ఫింగ్ చెయ్యము, చేయలేము కదా! అలాగే మీరు ఆ విషయం గురించి చెప్పాలన్నప్పుడు, ఆ ప్రాంతం గురించి గానీ, ఒక ఆర్టికల్ రాయాలన్నప్పుడు, లేదా ఒక విషయం గురించి ఏదైనా మీరు యూట్యూబ్‌లో చెప్పాలి అని అనుకున్నప్పుడు, లేదా మీరు ఆ షూట్ చేసిన వీడియో గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, అక్కడ ఉన్నదే మాట్లాడాలి. అంటే ఇప్పుడు బాంబేలో ఉన్నాం. బాంబేలో ఉంటే అక్కడ ఏమేం జరుగుతాంది అని అక్కడి వాళ్ళ ద్వారా తెలుసుకొని, లేదా మీరు తెలుసుకొని, మీరు చూసి, మీరు విని, లేదా మీకు అనిపించింది, మీకు కనిపించింది, మీకు వినిపించింది, మీకు అక్కడ వాళ్ళు చెప్పింది నిజంగా మనం మళ్ళీ చెప్తాం. ఎందుకంటే అక్కడోళ్ళకి తెలుసు కాబట్టి అడిగితే వాళ్ళు చెప్తారు గదా! వాళ్ళు చెప్పింది మళ్ళీ మనం మన ఆడియన్స్‌కి ఆ వీడియోలో చెప్తాం. షూట్ చేసిన వీడియోలో. అలాగే అక్కడ మనకు కనిపించింది చెప్తాం. ఇక్కడ ఈ వస్తువులు అమ్ముతున్నారు, అక్కడ ఆ వస్తువులు అమ్ముతున్నారు. ఇక్కడ మంచి మంచి టేప్ రికార్డర్లు అమ్ముతున్నారు. ఇక్కడ ఇవి కొంచెం మంచిగా లేవు. ఇక్కడ రోడ్డు బాగాలేదు. ఇక్కడ రోడ్డు బాగుంది. ఇన్ని చెప్తాం గదా! అక్కడ ఉన్నయి మాత్రమే చెప్తాం తప్ప, మనం సొంతంగా చెప్పం గదా! ఇగో ఇలా ఒక ఆర్టికల్‌ని ఇలా రాయాలి తప్ప సొంతంగా రాయకూడదు. అంటే ఉదాహరణకి మనం ఢిల్లీ పోయామనుకుందాం. ఢిల్లీకి పోతే ఇప్పుడు నేను తాజ్‌మహల్ చూడలేదు, ఢిల్లీకి పోలేదు. పోకుండానే తాజ్‌మహల్ బాగుంది. తాజ్‌మహల్ చాలా అందంగా ఉంది. చాలా లవర్స్ వస్తున్నారు. గార్డెన్ బాగుంది. ఇవన్నీ కల్పించి చెప్పాను. అంటే అక్కడిక్కడ విని ఒట్టిగానే నేను సొంతంగా కల్పించాను. నేను ఢిల్లీకి పోలేదు, తాజ్‌మహల్ చూడలేదు, ఢిల్లీని చూడలేదు. అయినా ఇంట్లో కూర్చుంటే ఢిల్లీ గురించి ఏదో వర్ణనలు చేశాననుకో ఎలా ఉంటుంది? ఆ! అక్కడ చూడందే ఇక్కడ చెప్పినట్టు ఉంటది కదా! ఇలా చెప్పకూడదు. అంటే నిజంగా ఢిల్లీ పోయినప్పుడు కూడా ఇలా చెప్పకూడదు. అంటే ఢిల్లీకి పోనివాడు ఇంట్లో కూర్చొని ఢిల్లీ గురించి ఏదేదో లేనిపోని కబుర్లు చెప్తే అదంతా ఎంత అబద్ధమో, ఢిల్లీకి పోయి కూడా దానితో సంబంధం లేకుండా లేనివి మనం సొంతంగా ఏదో కల్పించి మాట్లాడితే అంతే అబద్ధంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే అక్కడి వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి. అక్కడ మీరు కళ్ళారా చూసి విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు మాత్రమే చెప్పాలి తప్ప సొంత కవిత్వం ఏది చెప్పొద్దు. ఉదాహరణకు మహాభారతం ఉంది. అది మీరు చదివి ఏం చేస్తారు? అందులో ఉన్నదే చెప్తాం కదా! ఇప్పుడు భగవద్గీత ఉన్నది. అదంతా విని కృష్ణుడు ఏం చెప్పాడో అది మాత్రమే మనం చెప్తాం తప్ప, మన సొంత కవిత్వాలు, కల్పనలు అవి గొప్పవైనా, తెలివి ఏవైనా చెప్పం గదా! అలాగే ఢిల్లీ పోయినా, బొంబాయి పోయినా, కలకత్తా పోయినా, ఏడికి పోయినా ఆడ ఉన్నది ఉన్నట్టు, విన్నది విన్నట్టు, చూసింది చూసినట్టు మాత్రమే చెప్పాలి తప్ప, మన సొంతంగా ఏది చెప్పకూడదు. అలా చెప్తే జనం వినరు. అందులో అర్థం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఫోటో దిగేటప్పుడు మనం ఒక కళ్ళు మూసుకొని గుడ్డివాడుగా ఉన్నాం. కళ్ళు మూసుకున్నాం. అప్పుడు ఫోటోగ్రాఫర్ మనల్ని ఎలా చేతులు పెట్టమంటే, ఎలా చేతులు మార్చమంటే అలా మాట్లాడుతున్నాం. తల ఎలా తిప్పమంటే అలా తిప్పుతున్నాం. కాళ్ళు ఎలా పెట్టమంటే అలా పెడుతున్నాం. మనం ఎలా పడుకోమంటే అలా పడుకుంటాం తప్ప, మన గురించి మనకు తెలవదు. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. లేదా మనకు కళ్ళు లేవనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది? మనం ఏ స్టిల్ పెడతామో మనకు తెలవదు. ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అలా కాళ్ళు, చేతులు, నడుము, మనము అవుతూ ఉంటాం గదా! అతను చేస్తుంటే అవుతూ ఉంటాం గదా! స్టిల్ అలా పెట్టాలి. కళ్ళు ఉన్నవాడు గూడా అలాగే పెట్టాలి. ఇది స్టిల్ పెట్టే విధానం. అయితే కంటెంట్ కూడా అంతే. మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, దాని గురించి మనం ఏం రాయాలి అంటే, మనం సొంతంగా రాసేది ఏమీ ఉండదు. చెప్పాను గదా! మనకు ఇప్పుడు కళ్ళు లేవు, నోరు లేదు, చెవులు లేవు అనుకో. అప్పుడు ఏది రాయలేం గదా! మనం ఏం చెప్తాం? కళ్ళు లేవు చూడ్డానికి, వినడానికి చెవులు లేవు, మాట్లాడడానికి నోరు లేదు. అప్పుడు ఏది చేయలేం గదా! ఇలా ఉండాలి మనం. మరి ఏం రాయాలి అంటే, అక్కడ మాట్లాడుతున్న మనుషులు, వాళ్ళు చెప్పిన మాటలు, ఆ ప్రాంతం గురించి, ఆ ప్రదేశం గురించి, అక్కడి మనుషులు మాట్లాడిన మాటలు, అక్కడ మనుషులు చెప్పిన విషయాలు, వాళ్ళని అడిగి తెలుసుకొని, వాళ్ళు చెప్పింది చెప్పినట్టే రాయాల్సి ఉంటుంది. తప్ప మన సొంత కవిత్వము, సొంత కల్పన ఏది ఉండకూడదు. అలా చెప్పాలి ఆ విషయం గురించి మాట్లాడడం. అలాగే ఒక ఆర్టికల్ మనం సొంతంగా రాసినా కూడా, ఒక విషయం గురించి, ఒక పుస్తకం గురించి, ఒక సంఘటన గురించి చదివి, అందులో ఉన్నది మాత్రమే ఉన్నట్టుగా రాయాలే తప్ప, మన సొంత కవితలు, కల్పనలు ఏది గోరంత కూడా ఉండకూడదు. గోరుండి కొండంత వరకు ఏది ఉండకూడదు. ఉదాహరణకి మనం సినిమాకి వెళ్తాం. ఆ సినిమా కథ, పాటలు, సన్నివేశాలు అంతా మనం అక్కడ చూసి
ఇదే సినిమా అనమాట. మన కళ్ళతో, మన చెవులతో విన్నది, చూసింది, మన మనసుతో చూసిందే సినిమా గదా! అది మాత్రమే సినిమా. అంతేగాని సినిమాకు వెళ్ళకుండానే, సినిమా చూడకుండానే, సినిమా అలా ఉంది, ఇలా ఉంది, ఫైట్‌లా జేశారు, అలా జేశారు అని అక్కడ, ఇక్కడ విన్నది, మనకు ఫీలింగ్ కలిగింది చెప్పను. మనం సినిమాకేమో పోలేదు. పోకుండానే కథ చెప్తా ఉన్నాం. హీరోయిన్ అలా అయింది, ఇలా అయింది ఏదో చెప్తే అది సినిమా అవుతుందా? కాదు గదా! అలాగే సినిమాకు వెళ్ళి కూడా ఒక వ్యక్తి సినిమాకి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన కళ్ళతో చూసింది ఆ సినిమాను. కళ్ళతో చూసింది, తన చెవులతో విన్నది, తన మనసుతో చూసింది, తను ఆ సినిమాను చూసింది చెప్పడం లేదు. ఇవి చెప్పకుండా వీటితో సంబంధం లేకుండా తను సొంతంగా చెప్తున్నాడు ఆ సినిమా గురించి. చెప్పితే అది కూడా తప్పే అనమాట. అట్లనే మీరొక కంటెంట్ తయారు చేయాలన్నా, ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలు చెప్పాలన్నా, మీ కళ్ళు, మీ మనసు, మీ నోరు, మీరు ఇవేవి లేకుండా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పిన విషయాలు ఎలా చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఆ ప్లేస్ గురించి, అక్కడోళ్ళు ఏమంటున్నారు? వాటిని మాత్రమే వాటిగానే చెప్పాలి తప్ప మీ సొంత కల్పన ఏది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అలా చెప్తే జనం మీ వీడియో చివరిదాకా చూస్తారు. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాను అందరూ చూస్తారు. చూసిన తర్వాత అదే సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే ఎవరైనా చూస్తారా? పోనీ ఒకసారి చూసిన సినిమాను రెండోసారి వెళ్లి మళ్ళీ చూస్తారా? చూడరు. ఎందుకంటే చూడలేము. ఆల్రెడీ అంతా తెలిసిన సినిమే కదా! మళ్ళీ చూడం. ఫ్రీగా టికెట్ పెట్టి తీసుకెళ్ళినా చూడం కదా! అలాగే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే సినిమాను మరో దర్శకుడు సేమ్ అదే పాటలు, అదే డాన్సు, అదే కథ, అదే నటన, అదే సినిమాను మళ్ళీ తీసిండు. అలాగే తీసిండు. తీసి నేను సినిమా తీశానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. ఓకే. తీశాడు. కానీ ఆ సినిమాని ఎవరైనా చూస్తారా? ఓకే. బాగా తీశావు అని అంటారు. కానీ ఆ సినిమాని ఎవరైనా చూస్తారా? చూడ్డానికి ఏముంది? అందరికీ తెలిసిన సినిమానే మళ్ళీ తీశాడు. అందరికీ తెలిసిన కథనే మళ్ళీ పెట్టాడు. అందరికి తెలిసిన పాటలు, అందరికి తెలిసిన డాన్స్. అంతా తెలిసిందే గదా! అందులో చూడ్డానికి ఏముంటుంది? కాకపోతే బాగా తీశావు డైరెక్టర్‌గా మెచ్చుకుంటారు. కానీ చూడరు. ఎవరు చూడరు. ఎందుకంటే అందరికి తెలిసిందే అదంతా కథంతా. కాబట్టి అలా చూడరు. మీరు కూడా వేరే వాళ్ళ ఆర్టికల్స్ గానీ, సినిమా నుండి గానీ, ఎక్కడ్నుండో వేరే వాళ్ళకు తెలిసినవి మళ్ళీ మీరు రీమేక్ చేస్తే చూడరు, వినరు. ఎందుకంటే అందరూ ఆల్రెడీ విన్నరు. విన్న తర్వాత మళ్ళీ మీరు ఓ రచయితగానో, డైరెక్టర్‌గానో, మళ్ళీ చెప్పే ఓ యూట్యూబర్‌గానో మళ్ళీ చెప్తే ఎవరు వినరు. కాకపోతే బాగుంది వీడియో బాగా చేసినావు యూట్యూబరు అంటారు. కంటెంట్ బాగా రాసినావు రచయితవు అంటారు. కానీ చదవరు. ఎందుకంటే అందరికీ తెలిసినవే. ప్రతి ప్రేక్షకుడికి తెలిసిన విషయాలే. మళ్ళీ చెప్తున్నావు. ఆల్రెడీ వచ్చినవే. టీవీలోనో, కథల్లోనో, పుస్తకాల్లోనో, యూట్యూబ్‌లోనో వచ్చిందే మళ్ళీ చెప్తున్నావు. చెప్తే ఓహో! యూట్యూబర్ అంటారు కానీ, నీ వీడియోలో చదవరు, చూడరు. ఎందుకంటే తెలిసిన విషయమే గదా! మళ్ళీ చెప్పావు. మళ్ళీ ఎందుకంటారు? వినరనమాట. అయితే ఒక డైరెక్టర్ ఏం చేశాడు? లేదా ఒక వ్యక్తి, ఒక ప్రేక్షకుడు ఏం చేశాడంటే, ఒక సినిమా రిలీజ్ కాకముందుకే ఆ సినిమా టైటిల్ చెప్పాడు. ఆ సినిమా కథ చెప్తున్నాడు. ఆ సినిమాలోని పాటలు, మాటలు, డాన్సులు మొత్తం చెప్తున్నాడు. మరి సినిమా రిలీజ్ కాలేదు. అయినా అతను ఎలా చెప్తున్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇది ఇంపాసిబుల్ గదా! ఎవరు చెప్పలేరు గదా! మరి అతను ఎలా చూసొచ్చాడు? ఎలా చెప్తున్నాడు? అంటే అదో విచిత్రం గదా! కాలజ్ఞానంలాగా ఇది సినిమా జ్ఞానం. అంటే సినిమా రిలీజ్ గాకముందుకే ఎవ్వరు చూడకముందుకే అతనొక్కడే రిలీజ్ కాని సినిమా గురించి ముందే కథ చెప్తున్నాడు. పాటలు, డాన్స్, గీన్స్ అన్నీ చెప్తున్నాడనుకో. అది వండర్‌గా ఉంటది గదా! కంటెంట్ అనేది ఇలా తయారు జేయాలి. అంటే ఎవరికీ తెలియని విషయాన్ని తెలియకముందే మీరు చెప్పాలి. ఆల్రెడీ ప్రపంచంలో ఎవరికీ తెలీదు ఆ విషయం. ఎవరికీ తెలియని విషయాన్ని వాళ్ళకు తెలియకముందే చెప్పాలి మీరు. ఆ తెలియని విషయాన్ని చెప్పాలి. అప్పుడు తెలుసుకుంటారు. అంటే కొత్త సినిమా రిలీజ్ కాగానే మనం తెలుసుకుంటాం. ఎందుకు పోతాం సినిమాకు? మనకు తెలియని విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు, ఎవరికీ తెలియకముందే వాళ్ళు సినిమాను రిలీజ్ జేస్తారు. అందులో ఎవరికీ తెలియని విషయాలుంటాయి. అవి తెలియక ముందే చెప్తారు. తెలియని విషయాలుంటాయి. కాబట్టి మనం సినిమాని జూస్తాం. అంతే తప్ప తెలిసిన విషయాలు, తెలిసిన తర్వాత మళ్ళీ వాటిని చెప్తే ఎవరు చూడరు గదా! ఆ సినిమాని చూడరు గదా! కొత్త కంటెంట్ ఇలా తయారు చేయండి. అది కంటెంట్ చేయడం ముఖ్యం గాదు. అందులో ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇంతవరకు ఎప్పుడు ఎవరు వినని విషయాలు ఉండాలి. ఎవరు వినకముందుకు మీరు చెప్పాలి. అప్పుడే చూస్తారు జనం గుర్తుపెట్టుకోండి. అలాగే కెమెరా ముందు మనం ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలి? ఆడియన్స్‌కి ఒక విషయాన్ని ఎలా చెప్పాలి? అంటే ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే అందులో నుండి ఎవరైనా దిగగలుగుతారా స్టేషన్‌లో? దిగలేరు. ఎందుకంటే 1 రన్‌లో పోతుంది ఆగకుండా. కాబట్టి ఎవరు దిగలేరు.
ఆ! అలాగే వాళ్ళకు బయట ఎవరున్నారు, ఏం చేస్తున్నారనేది కనిపించదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌గా పోతుంది గదా! కాబట్టి వాళ్ళు బయట ఎవరున్నారనేది తెలియదు. అలా ఉంటుంది. వాళ్ళు దిగలేరు. అలాగే బయట ఉన్నవాళ్ళు అందులోకి ఎక్కలేరు. ఎందుకంటే అది స్పీడ్‌గా పోతుంది గదా! కాబట్టి ఎవరు అందులోకి ఎక్కలేరు. అందులో వాళ్ళు కిందకి దిగలేరు కదా! ఇలా ఉంటది. అదే ఒక ప్యాసింజర్ రైలు అయితే నెమ్మదిగా వెళ్తూ ఉంటది. వెళ్తూ ఉంటే అందులో ఉన్నవాళ్ళు దిగుతారు. స్లోగా వెళ్తుంది, ఆగుతుంది కాబట్టి అందులో ఉన్నవాళ్ళు దిగుతారు. అలాగే కింద ఉన్నవాళ్ళు అందులోకి ఎక్కుతారు. అలాగే కింద ఉన్నవాళ్ళు అందులో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారనేది చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందులో ఉన్నవారు కూర్చున్న వాళ్ళు కూడా బయట ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారనేది చూడగలుగుతారు. కానీ వన్ రన్‌గా పోయే ఎక్స్‌ప్రెస్‌లో కింద ఉన్నది ఎవరైనా చూడలేరు, వాళ్ళు దిగలేరు. కింద ఉన్నోరు అందులోకి ఎక్కలేరు, అందులో ఎవరున్నారో తెలీదు. కాబట్టి వాళ్ళకు కింద ఉన్నోళ్ళకు, వాళ్ళకు ఎలాంటి సంబంధం ఉండదు గదా! అది వన్ రన్‌లో పోతూ ఉంటుంది గదా! ఈ బయట ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా వెళ్తూ ఉంటుంది. అలా మీరు స్పీడ్‌గా చెప్పుకుంటూ ఏకపక్షంగా మీకు మీరే మాట్లాడుకుంటూ మీ ప్రపంచంలో మీరు ఎంత వేగంగా, ఎంత గొప్పగా మాట్లాడినా ఆడియన్స్ పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోలేరు, వినలేరు, వినే ఓపిక ఉండదు. కాబట్టి మీరు వన్ రన్ ఎక్స్‌ప్రెస్ లాగా పోయేంత గొప్ప విషయాలు, అంత వేగవంతమైన విషయాలు, అంత తెలివైన ఆలోచనతో కూడిన మీ టాలెంట్ అనేది ఎక్స్‌ప్రెస్‌లా ఉండాలి. కానీ దానిని ఒక ప్యాసింజర్ రైలు లాగా చెప్పాలి. ప్యాసింజర్ అంటే స్లోగా వెళ్తూ ఉంటది. వెళ్ళి స్టేషన్‌కి ఆగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి స్టేషన్‌లో దానిలో ఉన్నోళ్ళు దిగగలుగుతారు. కింద ఉన్నోళ్ళు అందులోకి ఎక్కగలుగుతారు. అందులో ఉన్నవాళ్ళు బయటున్న వాళ్ళని చూస్తారు. బయటున్న వాళ్ళు అందులో ఎవరెవరున్నారు, సీట్లున్నాయా? లేవా? అన్నీ చూడగలుగుతారు. అందులో ఉన్నవాళ్ళు బయట ఏం జరుగుతుందని చూడగలుగుతారు గదా! ఇగో మీకు ప్రేక్షకులకు ఇలాంటి రిలేషన్ ఉండాలి. అంటే మనం ఎదుటి వాళ్ళకి వినేలాగా చెప్పాలి. వాళ్ళు చెప్పేది మనం వినాలి. వాళ్ళు గూడా మనం వినేలాగా చెప్పగలుగుతారు. వినేలాగుంటే. అలాగే వాళ్ళు వినేలాగా మనం చెప్పాలి. చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే వాళ్ళు చెప్పగలిగేది కూడా మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. మనం వినగలుగుతాం, వినాలి కూడా. ఇలా ఉండాలి ఆడియన్స్‌కి మనకు చెప్పే విధానం. అలాగే ఇందులో మళ్ళీ ఎక్స్‌ప్రెస్ అంత స్పీడ్‌గా పోయేంత జ్ఞానము, గొప్పతనము, ఫాస్ట్‌నెస్ ఉండాలి. కానీ అది ఇలా ప్యాసింజర్ లాగా స్లోగా పోతూ అందులో ఉన్నోళ్ళు దిగేలాగా, ఇందులో కింద ఉన్నోళ్ళు ఎక్కేలాగా అంత ఈజీగా ఉండాలి. అంత స్లోగా రిలేషన్ ఉండాలి ఆడియన్స్‌కి మనకు చెప్పడంలో. ఓకే. వాళ్ళు వినగలగాలి. వినేలాగా మనం చెప్పాలి. వాళ్ళది మనం వినాలి. ఇంత చక్కగా అవగాహనగా మీరు చెప్పాలి. అప్పుడే మీ వీడియో చివరిదాకా చూస్తారు. గుర్తుపెట్టుకోండి.